హలో అండి. 2024 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం, జనసేన కలిసి ఎన్నికలకు వెళ్ళకూడదు. అలా వెళ్తే గనక జగన్మోహన్ రెడ్డి గారి పదవికి గండం వస్తుంది కాబట్టి గత 4.5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ నాయకులు, ఆయన సొంత మీడియా, ఆయనకి సపోర్ట్ చేస్తున్న ఇతర మీడియా, అలాగే కొంతమంది మేధావులు, ఎనలిస్టులు రూపంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సపోర్టర్లు అనేక రకాలుగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మధ్య విభేదాలు సృష్టించడానికి, ఆ 2 పార్టీలు కలవకుండా ఉండడానికి శతవిధాలా ప్రయత్నిస్తూ చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడు కాబట్టి, ఆయనకి కొంచెం ఓర్పు ఎక్కువ కాబట్టి ఆయన తొందరగా రెచ్చిపోడు. అనుభవజ్ఞుడు కనుక పవన్ కళ్యాణ్ గారిని కనుక రెచ్చగొడితే ఆయన ఆవేశపరుడు కాబట్టి స్వతహాగా ఆయన రెచ్చిపోతాడు. రెచ్చిపోయి ఈ 2 పార్టీలు 2024లో కలిసి వెళ్లకుండా ఉంటాయి అనేటువంటి కుట్రతో అనేక కథనాలు, అనేక డిబేట్లు, స్టేట్మెంట్లు, విమర్శలు చేయడం జరిగిందండి. వీటి వేటికి వెరవకుండా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు 2024లో కలిసి వెళదామని గత నెల రోజుల క్రితం డిసైడ్ చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు డిసైడ్ చేసుకున్నారని ఎవరిని అనుకుంటే కనుక, పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గాని, ఇతర పార్టీల వాళ్ళు అనుకున్నట్టుగా ఆవేశపరుడు ఒకప్పుడు. కానీ ఇప్పుడు చాలా ఆలోచనపరుడు. తన పార్టీని, తన రాజకీయ భవిష్యత్తుని ఎలా ఉండాలి అని నిర్ణయించుకొని, ఏ బాటలో వెళ్తే తన రాజకీయ పునాదులు బలంగా ఉంటాయని ఆలోచించి, ఓర్పుతో, సహనంతో, తెలివితో ప్రణాళిక వేసుకుని, ఆ ప్రణాళిక ప్రకారం వెళ్తున్నారు కాబట్టే చివరికి ఈ రోజున తెలుగుదేశం పార్టీతో కలిసి ఈ 2024 ఎన్నికల్లో ప్రయాణించాలి అని నిర్ణయించుకోవడం జరిగింది. ఇప్పుడు ఇక చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ 2 పార్టీల అధినేతలు కలిసి వెళుతున్నారు. వాళ్ళనేం చేయలేకపోయాం, వాళ్ళని ఆపలేకపోయాం. ఇప్పుడు కనీసం ఆ 2 పార్టీల కేడర్‌నన్నా గాని విడదీస్తే వాళ్ళు ఎన్నికల్లో కలిసి పనిచేయరు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పై లెవెల్‌లో కలిసినా గాని కార్యకర్తలు కలిసి పని చేయకపోవటం వలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు అనే ఉద్దేశంతో గత నెల రోజులుగా సాక్షి మీడియా గాని, 99 టీవీలో గాని, ఈహెచ్ఏ అని టీఎన్ఆర్ పెట్టినటువంటి ఛానల్‌లో గాని, మరి ఇతర ఏవైతే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయో, అలాగే ఫేస్‌బుక్ పేజెస్ ఉన్నాయో, జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తూ వీటన్నిటిలోనూ విపరీతమైన కథనాలు. ఆ కథనాలు, ఆ థంబ్‌నెయిల్స్ గనక చూస్తే తెలుగుదేశం పార్టీ కేడర్‌కి జనసేన మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన కార్యకర్తలకి చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద, అలాగే కమ్మలకి కాపుల మీద, కాపులకి కమ్మల మీద విపరీతమైన కోపం వచ్చేసి పైన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి పని చేయమన్నా గాని, మేము కలిసి పని చేయము. అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారికైనా ఓటేస్తాం గాని అనేటువంటి ఆవేశంలో ఈ కార్యకర్తలు ఉండాలనే ఉద్దేశంతో థంబ్‌నెయిల్స్ మాత్రం చాలా వికృతంగా, జుగుప్సాకరంగా, అసహ్యంగా ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు పెట్టొచ్చా లేదా అని ఫోర్త్ ఎస్టేట్ లాంటి మీడియా ఇలా పెట్టొచ్చా అని ఆలోచించకుండా అతి దరిద్రంగా పెడుతూ యువతని, కార్యకర్తల్ని 2 పార్టీలను రెచ్చగొడుతూ ఏదైతే ఈ కలయిక ఉందో కలయిక విఘాతం కలిగించే ప్రయత్నాలు ఎలా చేస్తున్నారు అనేది నేను చిన్న ఉదాహరణతో మీకు ఇవాళ చూపించాలనుకుంటున్నానండి. ఈ థంబ్‌నెయిల్స్ గనక మీరు ఒకసారి చూస్తే కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు, జనసేనకు భారీ షాక్ అని సాక్షిలో ఇవ్వడం జరిగిందండి. మరి ఎవరు కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకుంటుంది అని ఏ లీడర్ చంద్రబాబు నాయుడు గారు చెప్పారా అక్కడ? లేదు రాఘవల్ గారు చెప్పారా? నారాయణ గారు చెప్పారా? అని గనక మనం ఆలోచిస్తే ఇవన్నీ కల్పితాలు. కేవలం జనసేన కార్యకర్తల్ని రెచ్చగొట్టడానికి మాత్రమే. అంటే టీడీపీ మాకు షాక్ ఇచ్చేదేంటి? మేమే ఇస్తాం అనే స్థాయిలో వీళ్ళు వెళ్ళాలి అనే ఉద్దేశంతోనే ఇలాంటి థంబ్‌నెయిల్స్ పెట్టి కథనాలు అల్లుతున్నారు అని అనిపిస్తుందండి. అలాగే పవన్‌ని ప్రశాంత్ కిషోర్ బయటికి పంపిస్తున్నాడా అని ఈ టీఎన్ఆర్ ఏదైతే నరసింహారావు గారు ఉన్నారో గతంలో ఈయన ఏబిఎన్‌లో పనిచేసి మరి ఎందుకు బయటకొచ్చారో వచ్చిన తర్వాత ఏబిఎన్ మీద అదే పనిగా వికృతమైనటువంటి ప్రోగ్రాములు చేయటం. దానికి తోడు ఈయన ఎవరైతే కాశ్మోరా ప్రసాద్ గారని కొంతమంది ముద్దుగా పిలుచుకుంటారో ఈయన కూడా ఈ ఛానల్‌లో చేరి ప్రతిదానికి టీడీపీకి, జనసేనకి మధ్య వైషమ్యాలు పెంచే విధంగానే ఈయన డిబేట్లు ఉంటున్నాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో, పవన్‌ను ప్రశాంత్ కిషోర్ గారు చంద్రబాబు నాయుడు గారిని కలవడంతో ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడుకి సలహా ఇచ్చాడు. పవన్ గారిని మీరు బయటికి పంపించేసేయండి. ఆయన అక్కర్లేదు అనే ఉద్దేశం వచ్చేటట్టుగా వీళ్ళిద్దరూ డిబేట్లు పెట్టడం, కథనాలు చేయటం. అలాగే డిప్యూటీ కూడా లేదా? సీఎం కూడా లేదా? ఎన్ని సీట్లు ఇస్తున్నారు? అసలు ఇన్ని సీట్లేనా?
అని చెప్పి అంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు మేము కూర్చుని డిస్కస్ చేసుకుంటాము. సమన్వయ కమిటీలు ఉన్నాయి. ఎవరు తొందరపడొద్దు. తొందరపడి ఆవేశంలో ఎవరు స్టేట్మెంట్లు ఇవ్వద్దని వాళ్ళ క్యాడర్‌కి చెప్పుకుంటున్నా, అలాగే ఎవరైతే అధికార ప్రతినిధులు ఆయా డిబేట్‌లకు వస్తున్నారో వాళ్ళు చాలా సమన్వయంతో కలిసి చాలా సమన్వయంతో మాట్లాడుతున్నా గాని, ఈ యాంకర్‌లు ఎవరైతే మోడరేటర్లు ఉన్నారో వాళ్ళు గుచ్చి గుచ్చి ప్రశ్నించటం. అసలు మీకు ఎన్ని సీట్లు ఇవ్వాలనుకుంటున్నారు? అన్ని సీట్లేనా? అన్ని సీట్లు ఇస్తే ఎన్ని సీట్లు గెలుస్తారు? అసలు మీ 2 ఎట్లా పనిచేస్తాయి సీట్లు తక్కువిస్తే? పవన్ కళ్యాణ్ గారు అధికార షేరింగ్ జరగదా? అంటే ముఖ్యమంత్రిగా ఉండలేరా? ఉప ముఖ్యమంత్రిగా ఉండలేరా? అని చెప్పి రకరకాలుగా ప్రశ్నించటం. ఎవరైనా పొరపాటున ఆ పార్టీయో, ఈ పార్టీయో ఒక చిన్న పొరపాటు మాట మాటితే దాన్ని తీసుకొని పెద్దది చేసేసి కేడర్‌ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయటంలో భాగంగానే ఈ విధమైన థంబ్‌నెయిల్స్ పెడుతున్నారేమో అనిపిస్తుందండి. అలాగే పేరుకు కాపు నాయకుడు, బాబుకి కట్టు బానిస. అంటే ఒక పార్టీ అధినేత తను రాజకీయ ప్రణాళికలో భాగంగా, వ్యూహంలో భాగంగా టీడీపీతోనో, మరొక పార్టీతోనో జతకడితే దాన్ని కట్టు బానిస అనే విధంగా అయితే గనక మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు షర్మిల పార్టీని ఒక్క ఎలక్షన్‌లో కూడా నిలబడకుండానే కాంగ్రెస్‌లో కలిపేస్తే మరి ఏ బానిస అనుకోవాలి? అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అనేక మంది ఇతర కులాలకు చెందినటువంటి కాపులు గాని, కమ్మలు గాని, మరి ఏ ఇతర కులాలకు చెందిన వాళ్ళు గాని, వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారికి బానిసలా? ఊడిగం చేస్తున్నారా? లేదు వెట్టి చాకిరీ చేస్తున్నారా? అనేది సాక్షి చెప్తే గనక అప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి బానిసా కాదా అనేది ప్రజలు అర్థం చేసుకుంటారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ నే టీడీపీలో పెద్ద జీతగాడు, బ్రోకర్ పనులు చేసే బ్రోకర్ సంథింగ్ సంథింగ్ జనసేన నేత ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గేలం వేస్తే బయటకు వచ్చి సాక్షి మీడియాలో ఇంటర్వ్యూ ఇచ్చాడో ఆ జనసేన మాజీ నేత చెప్పినటువంటి మాటలు కూడా ప్రధానంగా ప్రశ్నించడం జరిగిందండి. అదేవిధంగా ఉంటే ఉండు పోతే పో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఆఫర్ ఇచ్చారంట. అంటే నీకు ఒక 5-6 మించి ఇవ్వను, నువ్వు ఉంటే ఉండు పోతే పో నాకు అక్కర్లేదు నువ్వు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఇది చూడంగానే జనసేన కార్యకర్తలకు ఆవేశం రావాలి. ఏంటి చంద్రబాబు నాయుడు మాకు పవన్ కళ్యాణ్ గారిని బెదిరించేవాడా అని వాళ్ళ కోపం వచ్చి వచ్చే ఎన్నికల్లో టీడీపీకి జనసేన సపోర్ట్ చేయకూడదు. అదేవిధంగా బాబుకు జనసేన కండువ బలవంతం చేసిన జనసైకులు. ఇక్కడ రవిశంకర్ అనే యాంకర్ టీవీ 19 లో ఎంత వికృతమైనటువంటి మాటలు మాట్లాడతాడంటే ఈయన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చాలా ఖరాఖండిగా ఆయన్ని ఖండించడం జరిగింది. ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. 2 పార్టీలు కలిసి పొత్తులో ఉన్నప్పుడు ఒకళ్ళ జెండాలో ఒకళ్ళు వేసుకుంటారు. ఒకళ్ళ కండువాలు కప్పుకుంటారు. అది సహజమే అని క్లియర్ గా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ చూడండి కప్పుకోండి సార్ అంటేనంట నాకొద్దు అని చంద్రబాబు నాయుడు వద్దన్నారంట. ఎవరైనా కానీ ఆ తర్వాత ఈ వీడియో లేదండి ఈ 99 టీవీలో. ఎవరైనా ఆ వీడియో దొరికితే ఆ వీడియో చూడండి. జనసేన నాయకులు అక్కడ ఉన్నవాళ్ళు కప్పుకోండి సార్ అంటే క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి సంకోచం లేకుండా జనసేన కండువాని తన మెడలో వేసుకోవడం జరిగింది కానీ ఏమాత్రం సంకోచించలేదు. కానీ 2 పార్టీల మధ్య విభేదాలు సృష్టించడానికి యువకులైన ఆవేశపరమైన కార్యకర్తలను రెచ్చగొట్టడానికి మాత్రమే ఇలాంటి థంబ్‌నెయిల్స్ పెడతారు అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇక రెండోది జనసేనకి ఇచ్చే సీట్లు ఇవే కుండబద్దలు కొట్టిన టీడీపీ లీడర్. చూడండి ఇక్కడ ఒక టీడీపీ లీడరు జనసేనకి మేము ఎన్నే ఇస్తున్నామని చెప్పారంట. కానీ ఈ వీడియోలో కనుక మీరు వెళ్తే ఆ టీడీపీ లీడర్ ఏం చెప్పాడంటే ఎన్ని సీట్లు ఏ పార్టీకి ఇస్తారనేది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సమన్వయ కమిటీ కూర్చుని డిసైడ్ చేస్తారు. మా లెవెల్లో అధికార ప్రతినిధులుగా మాకు ఆ సమాచారం లేదు. వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత మేము మీకు చెప్తాం అని మాత్రమే చెప్పాడు గాని ఇన్ని సీట్లు ఇస్తామని అక్కడ చెప్పలేదు. కానీ థంబ్‌నెయిల్ మాత్రం అలా వస్తుందండి. ఆ తర్వాత ఏ ఏపీలో జనసేన బీజేపీ కూటమి విడిపోయిన టీడీపీ. అసలు ఎప్పుడు జరిగిందండి ఈ వార్త? పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా టీడీపీతోనే వెళ్తాను. టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం అని చెప్తున్న సందర్భంలో ఎప్పుడు జనసేన బీజేపీ కూటమి కడతాయి అని చెప్పి ఈ ఛానల్లో చెప్పడం జరిగింది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలండి. అదేవిధంగా పవన్ తో పనేంటి? జనసేనకు షాక్ ముసుగు తీసిన టీడీపీ. అంటే పవన్ తో మనకి ఇక పని లేదు. మనకు 140 సీట్లు రాబోతున్నాయి. కాబట్టి పవన్ ని బయటికి పంపించేద్దాం అని చెప్పి ఆ థంబ్‌నెయిల్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అనుకున్నారంట అని ఈ వాసుదేవన్ అనేటువంటి యాంకర్ ప్రసారం చేసినటువంటి కార్యక్రమంలో ఈ థంబ్‌నెయిల్ పెట్టడం జరిగింది. మరి ఇది ఎంత ఘోరమైందంటే సేమ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గాని, యువకులు గాని, టీడీపీ నుంచి పవన్ కళ్యాణ్ వైపు గాని, టీడీపీ వైపు గాని వీళ్ళందరూ విడిపోవాలి. వీళ్ళు ఎన్నికల్లో కలిసి పని చేయకూడదు. కలిసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఎవరినైతే నిర్ణయిస్తారో ఒక జాయింట్ క్యాండిడేట్ గా ఆ క్యాండిడేట్ కి ఓట్లు వేయకూడదనే ఒకే ఒక ఉద్దేశంతో ఇలా పిచ్చిగా థంబ్‌నెయిల్స్ పెట్టి డిబేట్లు పెడుతున్నారేమో అనిపిస్తుందండి. ఇక లాస్ట్‌ది పొత్తులో జనసేనకి ఇచ్చే సీట్లు ఇవే. పవన్ లేకపోతే టీడీపీకి కష్టమే. ఇది మొన్న ఈ మధ్య ఒక సర్వే వచ్చిన తర్వాత ఆ సర్వేని చెప్తూ
టీడీపీకి 42%, 41%, వైసీపీకి 42%, జనసేనకి 12% వచ్చింది చెప్తూ, ఒకవేళ టీడీపీ జనసేన కలిస్తే గనక ఆబ్వియస్ గా 50 దాటుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కష్టం అని చెప్పాల్సినటువంటి ఈ ఛానల్ పవన్ లేకపోతే టీడీపీకి కష్టమే అంటే ఇక్కడ ఏంటంటే మళ్ళీ మనస్పర్ధలు క్రియేట్ చేయడానికి. ఇంకొక విషయం ఏంటంటే ఈ 99 టీవీ తెలంగాణ ఎన్నికల్లో ఈ 99 టీవీ టీఆర్ఎస్ కు చెందినటువంటి తోట చంద్రశేఖర్ గారిది అయినప్పుడు అయితే టీఆర్ఎస్ పనిచేయాలి. లేదు నిజంగా కాపు కులం కోసమే ఈ టీవీ పెట్టుంటే జనసేన కాపు కులం కోసమే అనుకుంటే ఎట్లాగో పవన్ కళ్యాణ్ గారు నేను కాపులు అనుకోలేదు. కానీ కాపులు పవన్ కళ్యాణ్ గారిని ఓన్ చేసుకోవచ్చు తప్పులేదు. మరి అలాంటి సందర్భంలో ఈ టీవీ చేయాల్సిన పని ఏంటంటే జనసేన పార్టీ యొక్క పాలసీలు ఏంటి? తెలంగాణలో ఎందుకు నిలబడ్డారు? తెలంగాణలో జనసేనకు ఎందుకు ఓట్లు వేయాలి? ఏ క్యాండిడేట్ నిలబడ్డారు? ఆ క్యాండిడేట్ల యొక్క చరిత్ర ఏమిటి? ఇవన్నీ వివరిస్తే ఓట్లు ఏమని అడిగితే బాగుండేది. కానీ తెలంగాణ ఎన్నికలు బిగిన్ అయిన దగ్గర నుంచి అయిపోయిన వరకు వీడు చెప్పింది ఏంటంటే తెలంగాణలో టీడీపీ జనసేనకి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? ఎందుకు కాంగ్రెస్ చేయమంటుంది అని చెప్పి అంటే ఇక్కడ ఆంధ్రాలో జనసేన యువతను రెచ్చగొట్టడానికి చేసినటువంటి పథకమే గాని ఈ ఛానల్ పవన్ కళ్యాణ్ గారి గురించి గాని జనసేన గురించి గాని ఏ రోజు కన్సర్న్ చూపించలేదు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలండి.